ఏది సత్యము, ఏది అసత్యము? అసత్యము పిలాతు అడిగాడు, నువ్వెవరివి? రాజువా? అవును, రాజు. సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. సత్యము స్థాపించడానికి వచ్చాడు. సత్యం అంటే ఏంటి? ట్రూ. సత్యం అంటే ఏంటి? కనబడేది. దేవుళ్ళలో ఏది సత్యం? ఏది నిత్యం? ఏది శాశ్వతం? చెప్పండి. అది స్థాపించడానికి నేను వచ్చాను. ఒక రాజుగా ఉండి, ఒక అధిపతిగా ఉండి, సత్యం అంటే ఏంటో తెలియదు. సత్య ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానని, ప్రజలను పక్షపాతము లేకుండా పరిపాలిస్తానని సత్య ప్రమాణము చేసినటువంటి రాజు, అధిపతి. సత్యం అంటే ఏంటో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం. ట్రూత్. ఈ వాక్యమే సత్యం. ఈ వాక్యంలోనికి మీరు రావాలి. వాక్యం చదువుతున్నప్పుడే సత్యంలో మీరు ఉంటారు. మీ జీవితంలో అసత్యం ఉండదు. ఆ క్వాలిటీ అనేది మీకు వస్తుంది. మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది. వాక్యం చదవకుండా, వాక్యం జోలికి వెళ్లకుండా నీకు పరిపూర్ణత లేక పరిపక్వత లేకపోతే నీ మార్గంలో దారి, వెలుగు కనబడదు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరన నాటబడిన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. వాక్యము ధ్యానించేవాడు ఒక చెట్టులాగా. నువ్వు చెట్టువి. ఆ చెట్టుకి నీరు పోయాలి. ఇగో ఈ నీళ్లు వాక్యం. నువ్వు చదువుతున్నప్పుడే నువ్వు ఎదుగుతావు. నువ్వు చదువుతున్నప్పుడే ఎదుగుతావు. మొక్క పెరిగింది. అర్థమవుతుందండి? వాక్యం చదువుతున్నప్పుడు నీరు యోరన నాటబడిన కాలువ పక్కన చెట్టు ఉందనుకో, దాని వేర్లు ఆ కాలువలో నీరు తగులుతాయి. ఆ చెట్టుకి ఇంకా లోపాలు ఏముంటాయి? ఎండిపోదు. చక్కగా కాయలు. నీరు తగిలితేనేగా, పెట్రోల్ ఉంటేనేగా బండి కదిలేది. డీజిల్ గ్యాస్ ఉంటేనే కదా ఆటోలు, బస్సులు కదిలేది. చెట్టుకి ఏం కావాలి? నీరు కావాలి. ఆత్మ జీవాహారమైన వాక్యం నీకు అందాలి. బాప్తీసు పొందిన నీకు, రక్షణ పొందిన నీకు ఈ ఆహారంతో పాటు జీవాహారం అందాలి. ఇదే వాక్యం చదవాలి. వాక్యము నీవు అంతగా చదవనప్పుడు ఏమవుతావంటే, నీలో ఏముండదంటే సారము. ఒక చెట్టు ఉంది, అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షావనమందు. ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ చెట్టు సంవత్సరాల తరబడి కాపులే.
తోటమాలి దానిని కూడా చూస్తున్నాడు. వరుసగా చెట్లు ఉన్నాయి, బారు బారు చెట్లు ఉన్నాయి. ఒక తోట, అందులో ద్రాక్ష తోట, వనం, అది అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఎందుకని? ప్రతి సంవత్సరము ఎంత కాపు కాసామో, ఎంత పండిందో చూసుకోవటానికి యజమానుడు వచ్చాడు. బాగుంది దిగుబడి, కాయలు. అలా వెళ్ళిపోతుంటే అక్కడున్న చెట్టు చూస్తున్నాడు, ఏంటి ఇది కాయలు లేవు, ఏంటి? సరే నెక్స్ట్ ఇయర్ చూద్దామని అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ అలాగే, 3 సంవత్సరాలు కూడా అలాగే. ఎందుకు ఈ చెట్టు ఫలించటం లేదు? ఈ చెట్టు ఎందుకు ఫలించటంలా అని ఆరాధిస్తారు. దాంట్లో నీరు కానీ దాన్ని రాళ్ళు అడ్డుపడుతున్నారు. దానికి అందట్లేదు, సారం అందట్లేదు, దానికి సారం అందటం లేదు. కాబట్టి దానికి ఫలింపు లేదు. నీ హృదయంలో చెడుతనం ఉంటే, వాక్యం అనేది 2 అంచులు గల ఖడ్గం. పాల ప్యాకెట్ కట్ చేసేది కత్తితో కదా. మాంసం చికెన్ తెచ్చుకున్నారు మీరు, దాన్ని కట్ చేసి రెక్కలు, కాళ్ళు, మెడ, ముక్కలుగా అలాగా చేసి కవర్లో పెడతారు. వాక్యం అలాంటిది, 2 అంచులు గల ఖడ్గం. ఇటువంటిది అంటే అవతల పక్క యువతల కత్తిపీట ఒక పక్కే పొదును, అవతల పక్క ఉండదు. ఈ వాక్యము 2 అంచులు ఖడ్గం. అది ప్రాణ ఆత్మ శరీరాలను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణం ఆత్మ ఎక్కడుంది నీలో? నీ శరీరంలో ప్రాణము. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. మన ప్రాణాలతో ఆత్మ కలిసి, ఈ ప్రాణానికి ఆత్మ వరకు కూడా వాక్యం వస్తుంది. వాక్యం వచ్చి మనలో చెడుతనాన్ని కడిగి వేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు మీరు మంట పెట్టారు పొయ్యి మీద, పైన అంతా కూడా గట్టిగా ఉన్న ఎముకలు, గట్టిగా ఉన్న మాంసం ఉడికిద్ది. మంటకి ఉడికిద్ది, మెత్తబడి బాయిల్ అయిపోయి అంతా కూడా చిన్న చిన్నగా మారిపోతుంది మంటకి. నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వంటి మాట నువ్వు చదువుతున్నప్పుడు నీ మూర్ఖపు ఆత్మ, నీ ధిక్కరింపు స్వరము, అవిధేయత, అవిశ్వాసము, వేషధారణ, స్వనీతి అనే ఈ యొక్క వాటిని పీస్ చేస్తుంది. నీలో అగ్ని మండుచూ ఉండాలని నేను కోరుచున్నాను అన్నాడు. అది ఇదివరకే మండుతూ ఉంది, నేను అగ్ని వేయవచ్చి తిని. అగ్ని ఒక చిన్న నిప్పు అడవినంతటిని తగలబెట్టును కదా. ఒక చిన్న నిప్పు అడవిని తగలబెడుతుంది. మోషేకి కనబడే ఆ అగ్ని ఐగుప్తు దేశాలలో బంధకాలు విడిపించేటట్లుగా చేసి,
ఆ మండుతూ ఉంది కానీ పొద కాలటం లేదు. నీ హృదయం మండిద్ది గాని నీ శరీరం కాలిపోదు. ఇది అగ్ని. ఇది ఒక మహిమోన్నతమైన అగ్ని. మామూలు అగ్ని అయితే తాటాకు కాలిపోతుంది, కట్టెలు కాలిపోతుంది. మన హృదయంలోనికి వచ్చే ఈ అగ్ని మన హృదయం మండిద్ది గాని మన శరీరము ఏం కాదు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. పవర్ ఇది ఒక శక్తి. ఎంఐ దారిలో ఉన్నటువంటి ఇద్దరు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభు మారు రూపంలో మరి అలా కనిపించారు. నీకొక్కరికే తెలియదా? యెరూషలేములో ఉన్న వారందరికీ కూడా ఈ నజరేయుడైన యేసు సంగతి తెలుసంటే ఏంటది చెప్పండి అన్నాడు. అప్పుడు ప్రభుకే చెప్తున్నారు, నజరేయుడైన యేసుకి దేవుడు ఆయన ప్రవక్తగాను దేవుడు నియమించాడు. నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను ఆయన. అయితే శాస్త్రులు పరిసేయులు ఆయన్ని అప్పగించారు. ఆయన చనిపోయాడు. ఒక రోజున మా స్త్రీలు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన లేడు, దేవదూతలు చూశారని చెప్పుకుంటున్నారు. మేము కూడా వెళ్ళాము. పరుగున వెళ్తే నిజమే అక్కడ సమాధి తెరవబడి అని చెప్తున్నారు యేసయ్య. అప్పుడు ప్రభు అన్నాడు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాలను చదవని నమ్మని మందమతులారా అన్నాడు. అని ముందుకు వెళుతుంటే పొద్దుపోయింది, సాయంకాలం అయింది. ఇక్కడ భోజనం చేసి వెళ్ళందా అని బలంతో చేస్తే వారిద్దరితో పాటు ప్రభు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ రొట్టెని ఆయన విరిచాడు. రొట్టె ఎప్పుడైతే విరిచాడో వారు కన్నులు తెరవబడ్డాయి. ఆయన దృశ్యమయ్యాడు. ప్రభువా, అవునరా, అలాగే ఆయన లేఖనాల నుండి మాట్లాడుతుంటే మన హృదయము మండలేదా? లేఖనాలలో మంట మండిద్ది. హృదయం మండినప్పుడు అపవిత్రత కాల్చివేయబడుతుంది. వ్యభిచారపు ఆత్మలు కాల్చివేయబడతాయి. ఇది మంట, ఆయన వేసే అగ్ని. సొదొమ గొమొర్రా మీద పడిన అగ్ని కాదు ఇది. ఇది మహిమోన్నతమైనది. అగ్ని మండుతున్నది గాని పొద కాలలేదు. ఇది ఏమా విచిత్రమని మోషే వచ్చాడు చూడటానికి. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో పేజీలుగా పుస్తకాలు, లేఖనాలు మీరు చదువుతారు, మీ హృదయం మండిద్ది. స్తోత్రము, హల్లెలూయా. మీరు వాక్యం జోలి వెళ్ళకపోతే మంద గొర్రెల దొడ్డిలోనికి వచ్చి మేత మేస్తూ వచ్చుచూ పోవచ్చు ఉండాలి. మేత మేయాలి. వింటున్నారమ్మా? బాప్తీసం పొందినటువంటి వారు రకరకాలుగా ప్రజలు వారు కన్నులు మూయబడ్డాయి. నీకు అర్థం కాదు లేఖనాల గురించి.
నీవు లోక ధర్మంలో ఉన్నావు, నీ ప్రపంచం వేరు. పనికి వెళ్తే అదే ప్రపంచం, చుట్టాలింటికి వెళ్తే అదే ప్రపంచం, ముచ్చట పెట్టుకుంటే అదే ప్రపంచం, టీవీ దగ్గర ఉంటే అదే ప్రపంచం, ఫోన్ దగ్గర ఉంటే అదే ప్రపంచం. ఆ ప్రపంచంలో నుండి నువ్వు బయటికి రావాలి. వాక్యము నిన్ను మండిస్తుంది. మంద దొడ్డెలోనికి వస్తూ మేత మేస్తూ ఉండాలి. నీవు మందిరంలోకి రావాలి. మందిరంలోనికి రావాలి. ఇది ఆ మేత లైవ్ చూస్తున్నానంటే నీ కాళ్ళు ఇరిగిపోతే అప్పుడు లైవ్ చూడు. మంచం మీద కాళ్ళు ఉన్నాయి కదా, మందిలోకి రావు. నేను పనికి వెళ్తున్నానండి, పనిలో చూసుకుంటానండి అన్నావు అనుకో, నీకు ఆటంకం పనేనా వాక్యం వినకపోవటానికి? అది తీసేస్తే పని చక్కగా వినగలుగుతా. నీవు మొదట నీ ఆత్మ వర్ధిల్లాలి. అసలు మీరే చర్చిలోకి వచ్చి తలుపు తీసుకొని ప్రార్థన చేసేసుకుంటూ ఉండాలి. చెప్పక్కర్లా, అసలు చెప్పకూడదు. మీకు మీ ఆత్మలో ఆ తీవ్రత, ఆ బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకునే స్థితి రావాలి. అది ఓన్ గా పుట్టాలి. చెప్పితేను చేస్తేను వచ్చేది కాదది. నీ నడుము కట్టుకొని నీ దీపం వెలుగుచుండనీయవలెను. వెలుగుతూ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరిపోకూడదు దీపం. ఈ పాటికి ఓనుగా మీరు ప్రార్థనలు చేసుకొని బైబుల్ చదువుకొని గంటల మందిరంలో ఉండాలి. చిన్నప్పుడు అంగన్వాడి ఈ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు. బెజపడరాని వచ్చింది అంగన్వాడి పిల్లల్ని తీసుకొని బడికి ఎత్తుకొని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న పట్టుకొని తీసుకుని దింపుకున్నాం. 5వ తరగతిలో వెళ్ళిపోతాం. 10వ తరగతిలో పెద్దవాడు అయినప్పుడు వాళ్ళని దింపాడాల్సిన అవసరం లేదు. ఎందుకని? వారు నడిచి వెళ్తారు. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి తెలిసింది స్కూల్కి వెళ్ళాలి, అక్కడున్న స్నేహం లేక చదువు, అది వాతావరణం అలవాటు అయిపోయింది. కాబట్టి వారు వెళ్తారు, చెప్తే లేచి వెళ్ళిపోతారు. అర్థమైంది? ఎందుకంటే వాళ్ళు ఎదిగారు. చిన్నపిల్లల్లాగా ఏడ్చుకొని తీసుకుని వెళ్ళరు, అవసరం లేదు. అలాగే దేవుని మందిరానికి నీవును ప్రారంభంలో అలాగ జరిగింది. ఉదాహరణకి గ్రూప్ ప్రార్థనలు, నీకు ఫోన్ చేసి అంగన్వాడీ పిల్లల్లాగా తీసుకెళ్ళి ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. ఇప్పుడు కూడా నువ్వు పక్క తడిపేస్తున్నావంటే నీకు రోగం ఉందని అర్థం. చిన్నప్పుడు తడిపితే అది వేరు. నువ్వు ఎదిగే కొద్ది కూడా ఇప్పుడు కూడా 10th క్లాస్ వెళ్తా కూడా రోజు పక్క తడిపేస్తున్నావంటే అంటే అర్థమేంటి నీకు? నీ వెలుగుచు మంట ఆరిపోతుంది. ఎప్పుడైతే బైబిల్ గురించి, వాక్యం గురించి ఒకప్పుడు నువ్వు నేను ఇటువరకు బాగా చేసేదాన్ని అన్నావా, నువ్వు ఆల్రెడీ ఎప్పుడు యెహోవా నిన్ను ఎడబాసెను అని ఆయనకు తెలియలేదు. ఆయన ఎడబాసడే సంగతి నీకు తెలియకనే నీవు దేవుళ్ళో ఉన్నాను అనుకుంటున్నావు. దేవుడు నిన్ను ఎడబాసాడు. ప్రార్థన చేయటం, ఆయనతో నీవు మాట్లాడటం, బైబుల్ చదవటం, ఆయన నీతో మాట్లాడు. ప్రార్థన ఒకటే చేసేసుకుని వెళ్ళిపోతే హలో 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 హలో
హలో హలో హలో అంటున్నావు, అక్కడ ఏం స్పందన లేదు. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, ప్రార్థన చేస్తానే ఉన్నావు. ఆయన ఏం చెప్తాడో బైబిల్ ఇట్లా వన్ వే ట్రాఫిక్. బైబిల్ చదవటం, ఆయన మనతో ప్రార్థన చేయటం, మనం ఆయనతో నువ్వు ఒకటే చేస్తే ఇంకొకటి సంబంధాలు ఏది అని అర్థం చేసుకో. పాడుకుంటా వెళ్ళిపోతున్నావు, ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతున్నావు, కానుకిచ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు, దేవుని మందిరానికి వస్తూ వెళ్ళిపోతున్నావు, గురు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. వన్ వే ట్రాఫిక్. కానీ ఆయన సమాచారం, హలో నేను బాధపడుతున్నాను, అలా చేస్తాను, నాకున్న సమస్యలు, నాకున్న కష్టం, ఏదో చాలాసేపు మాట్లాడి, కానీ అక్కడ రిసీవ్ చేసుకోవాలి ఫోన్. నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఆయన లిఫ్ట్ చేయలేదు. అది ఆయన ఏం చెప్తాడో నువ్వు వెంట్లా నువ్వు చెప్పుకుంటున్నావు, ఏదో చెప్పుకుంటున్నావు, చేస్తున్నావు ఏదో. అక్కడ ఆయన లైన్లో లేడు. బైబుల్ ప్రపంచంలోకి వస్తే ఆయన ఏం చెప్పాడో, నీ విషయమే ఆయన ఉద్దేశం ఏంటో అర్థమైంది. జీవాహారం లేదండి, నా పాటలు నేను పాడుకుంటాను, నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా కానుక నేను ఇచ్చుకుంటాను, ప్రార్థన నేను వెళ్ళిపోతానా అని నువ్వు వెళ్ళిపోతాను. ఆయన యెహోవా ఎరిగిన ప్రజలు. నీకు తెలుసు ఆయన. చివరి మాట వినండి. నీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసు ఎవరు. ఆయనకి నీవు తెలియాలి. సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకి నీవు తెలుసా? అమ్మా, మీ ఆయన పేరు తెలుసా? నీ ఇంటి పేరు తెలుసా? నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నీ పేరు ఆయనకి తెలిసి తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. తల్లి గర్భం. నిన్ను ఎరిగిన కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆయనతో సత్సంబంధాలు నీకు లేకపోతే, వాడబడపోతే తుప్పు అయిపోతుంది ఆ వస్తువు. నీ హృదయము మోసమైనది, మోసకరమైన వ్యాధి కలిగింది. అంతా బాగానే ఉన్నాను, అంతా బాగానే ఉన్నా, నేనే తప్పు చేయట్లేదు, నిన్నలో ఏ పాపము లేదు అని నువ్వు అనుకున్నావంటే పెద్ద అగాధంలో పడిపోయావు. పెద్ద అగాధంలో పడిపోయావు. ఒక ఊరికి వెళ్తుంటే ఒక ఫోన్ చేశాడు ఒక ఆయన. చేస్తే బాగాలేదన్నా, దయ్యాలు పట్టేసి బాగా మళ్ళీ డెవలప్ అయింది, అమావాస్య రోజు అనుకుంటారు, అమావాస్య తర్వాత అని చెప్పాడు. చెప్తే ప్రార్థన చేసుకో, ధర్మశాస్త్రాన్ని అవిధేయత చూపిస్తే, అంటే పాప ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సాతానికి బలం వస్తుంది. సాతాను బలపడుతుందంటే నువ్వు బలహీనపడుతున్నావు అని అర్థం. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? నువ్వు అపజయ పాలయ్యావు. నీవు అపజయం పాలయ్యావు. నీ ముళ్ళు ఎక్కడ? సాతాను యొక్క బలం తగ్గిపోవాలి అంటే నువ్వు పాపములు ఒప్పుకోవాలి. నేనేం పాపం చేయలేదు. ఏంటంట? ఏం పాపం చేశాను నేనేం పాపం చేశాను చెప్పాను. బండి మీద వెళ్తున్నావు చాలా ఫాస్ట్,
ఊరుకు పోవాలి. ట్రాఫిక్ లో ఏమిటో చెప్పమంటున్నాడు. బండి హైవేలో ఆపి, హైవే మధ్యలో దారి ఉంటుంది కదా బ్రిడ్జి దగ్గర, ఆ మధ్యలో కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెట్టి వివరంగా చెప్పాడు. 10 ఆజ్ఞల్లో నీకు పాటిస్తే, అందులో నీకు 7 అన్నా ఆచరిస్తే, 7 పాయింట్ అన్నిటి టిక్ పెట్టుకో. నేను 10 చెప్తా, ఆ 10లో నువ్వు టిక్ పెట్టుకో. అందులో 7 ఇస్తే నువ్వు పరిశుద్ధుడివే. నాదే తప్పు, దేవుడిది కూడా. ఒకడు చెప్పు, 6 దినాలు పని చేయవలను, వారం వారం విశ్రాంతి దినం. ఇక్కడ పడిపోయాడు. రోజు పనికి వెళ్దాం, బండి అమ్మేసుకున్నాడు, భార్య పిల్లలు అప్పుడు ఇబ్బంది పడుతుంది, పనిపోడు. తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అంతా కలబట్టయిపోయి చాలా నాశనం అయిపోయి డబ్బులే ఉండవు. తల్లిదండ్రులు సన్మానించారు, అంటే తప్పిపోయారు. 6 దినాలు పని చేయాలి, వారానికి ఒక రోజు పోతాం. అబద్ధం ఆడద్దు, కోపపడకూడదు, అసూయ పడకూడదు, వేషధారణ, ఇలా అన్ని చాలా చెప్తే అన్నాడు. అన్న నేను 3 అయినా పాస్ అయినా అన్నాడు. 3 అయినా పాస్ అయినా, 7 నాకు ఏ పాపం లేదన్నా. వాక్యము చదువుతున్నప్పుడు, జాము సేపు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, జాము సేపు పాపములు ఒప్పుకొనుచు ఉన్నాడు. వాక్యం చదువుతున్నప్పుడే నీకు ఒప్పుకోలు వస్తుంది, లేదంటే కప్పేసుకుంటావు. అన్ని కప్పేసుకుని ఇతరుల మీద, వాళ్ళు బాలేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకోవాలి. పాపము లేదని చెప్పిన ఎడల వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడగును. అందరూ ఓవరాల్ గా భూమి మీద 4 దిక్కులలో ఉన్న తెల్లవాడైనా నల్లవాడైనా, ఆఫ్రికా అయినా, ఐరోపా అయినా, అమెరికా అయినా, ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, ఆత్మను, ఆ స్పిరిట్ ని ఆయన ఉండాలనుకున్నంతగా హోలీనెస్ లేక పొందలేకపోతున్నారు. ఎందుకు మహిమ పొందట్లేదు? ఎందుకు 2 పాలు ఆత్మను పొందటం లేదు? ఎందుకు ఆత్మాభిషేకం నీకు పొందటం లేదు? అడ్డుపడుతున్నాయి. పాపం. రక్షింపబడని ఎరకుండునట్లు ఆయన చేతులు కొరత కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీకు ఆయనకి మధ్య ఒక అగాధం ఉంది, పాతాళానికి పరదేశు మధ్య అగాధం ఉంది, అబ్రహాముకి ధనవంతుడికి మధ్య అగాధం ఉంది. నీకు ఆయనకి మధ్య ఒక అగాధం ఉంది, ఆయనకి అందుకోలేకపోతుంది. వాక్యం ఆ పాలు పొందుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ పాపం ఏంటో తెలియదు నీకు. బైబిల్ జోలి వెళ్ళవు కాబట్టి, అర్థం జోలి వెళ్ళవు కాబట్టి, ఫిట్నెస్ ఉంటా అనుకుంటున్నాను. వాక్యం వింటేనే కాదు, ప్రార్థన చేస్తేనే కాదు, దాన్ని పట్టుకుని చదువువాడు, వినువాడు, గ్రహించు. చదవాలి, చదువుకున్న వాళ్ళే కదా. బైబిల్ సంవత్సరంలో చదివే మీరు ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తీసం పొంది, మీరు ఇంకా చదవలేదంటే, చదువుకోవట్లేదంటే, అమ్మా ఏం చేస్తున్నావే అంటే, చదువుకుంటున్నానమ్మా. ఏం చదువుకుంటున్నావే అంటే, మా ఆయన పంపించిన మెసేజ్ చదువు. బైబిల్లో ఏముందో చెప్పమ్మా అంటే, బైబిల్లో
ఆధార్ కార్డు అన్న పాస్బుక్ ఉందండి. బైబిల్ ఒక పరుసులాగా అయిపోయింది. మత గ్రంథవాది బైబిల్ లాగా పుస్తకాలు పట్టుకుని వెళ్తున్నాడు కానీ, పుస్తకాలు పట్టుకుని వస్తున్నాడు కానీ, బ్యాగులు మోసుకొని తగిలించుకొని వస్తున్నాడు కానీ వాడు పుస్తకం తెరవట్లేదు. పుస్తకం తెరవట్లేదు. ఫెయిల్, మ్యాథ్స్ ఫెయిల్, సోషల్ సైన్స్ ఫెయిల్, ఫెయిల్, ఫెయిల్. పుస్తకం తెరవట్లేదు. బైబిల్ పట్టుకున్నావు, నహోము గ్రంథం ఎక్కడో ఏంటో తెలియదు నీకు, మీకా యొక్క పర్పస్ ఏంటో తెలియదు నీకు. బైబిల్లో రాయబడింది ఏ కారణంతో రాయిస్తున్నారు, ఎందుకు ఆ పవిత్ర లేఖనాలు నీ దాకా వచ్చినాయో నీకు తెలియదు. ఆ బైబిల్ రావడానికి బైబిల్ రావడానికి ఎంత శ్రమ పడ్డారో. ఇటువరకు బైబిల్ రాజుల దగ్గరే ఉండేది, మంత్రుల దగ్గర ఉండేది, కోటీశ్వరుల దగ్గర ఉండేది, సామాన్య ప్రజల దగ్గర లేదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే చర్చల నుండి వచ్చి ప్రజలకు వినిపిస్తారు. అంత అర్హులు కారు మీరని, మీకు అర్హత లేదని చదివి మాత్రమే వినిపిస్తారు. అంత ధన్యులు కాదని. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ పెట్టించాడు. ఎన్నో విప్లవాలు జరిగాయి బైబిల్ నీ చేతిలో రాలేదు. ఆ బైబిల్ నువ్వు 200 300 కొనుంటావు, కానీ అది ప్రింట్ అయ్యడానికే 1000 రూపాయల పైన. కానీ బిఎస్ బైబిల్ సొసైటీ వారు దాన్ని స్పాన్సర్లు బట్టి తక్కువ రేటుకి ఇస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడు పోయేది బైబిల్ మాత్రమే. ఇప్పటికీ కూడా ఎన్నో రకాల పుస్తకాలు, నవళ్ళు, రకరకాల ఈ గిన్నిస్ బుక్ లో రికార్డులే ఉండొచ్చు, కానీ ఇప్పటికీ బైబిల్ మాత్రమే ఎక్కువగా కొంటున్నటువంటి పుస్తకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకి ఎక్కింది. అత్యధికంగా బైబిల్ మొదట 20,000 కోట్ల రూపాయలకి పలికింది. ఆ లేఖనాలు ప్రతులు ఇప్పుడు బ్రిటన్ మ్యూజియంలో ప్రపంచంలో పేరుగాంచిన ఆ లేఖనాలు, యెషయా గ్రంథం, ఈ పత్రికలు ఇవన్నీ కూడా భద్రం చేయబడ్డాయి. ఆ రోజున రాసిన లేఖనాలు, చర్మపు కాగితాలతో రాసిన లేఖనాలు ఈ రోజు నీకు ఎందుకు వచ్చినాయి అంటే ఎంతో త్యాగం. అది నీ చేతిలో పెట్టుకొని కూడా నువ్వు బైబిల్ చదవచ్చు. ఇంట్లో చదివించినా కూడా దాన్ని చదవచ్చు. ఇగో నీ కన్నులు గుడ్డితనం, నీ కన్నులు ముయ్యబడ్డాయి. ఆశ్చర్యకరమైన సంగతులు నీకు తెలియటం లేదు. అందుకే నువ్వు వెనకబడ్డా. శోధించబడుతున్నావు. ఆనందపడుతున్నావు, సంతోషిస్తున్నావు. వాక్యం అందు కాదు, ప్రార్థన ఎందు కాదు. ఈ లోక స్నేహము నీకు వైరమని, దేవునికి వైరమని మీరు ఎరుగరా? లోక స్నేహం దేవునికి వైరం. ఈ దేహం దేవుని సొత్తు, దేవుని సొత్తు. పరిశుద్ధాత్ముడు నీ శరీరంలో నివసించాలి. వాక్యము నీ హృదయాంతరంగంలో, ప్రాణాత్మ శరీరాల్లో ఇంకిపోవాలి. చదువుతారు, ఉత్సాహం వచ్చినప్పుడు ఒక 20 అధ్యాయాలు 30 అధ్యాయాలు చదువుతారు, తర్వాత ఆగిపోతారు. పరుగు పందాల్లో వెళ్ళిన వాడు, పరిగెత్తే ప్రారంభించినోడికి, వేగంగా ప్రారంభించినోడికి 1 2 3 అన్నప్పుడు ఎవరు ముందుకు స్పీడ్ గా మూవ్ అవుతారో వాడికి బహుమతి ఎవడు. మొదట గమ్యానికి చేరిన వాడికే బహుమతి. నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అన్నాడు పౌలు. అందరూ పరుగులో ఉండొచ్చు, బహుమానం ఒకడే పొందుతాడు.
ఆ గమ్యం వెళ్ళాలి, ఆ ముగింపు వెళ్ళాలి, సగంలోనే ఆగిపోయి విశ్వాస జీవితం ఆపేసుకుంది. మధ్యలో డబ్బు కొరకు తప్పిపోయాం, ధనం కొరకు తప్పిపోయాం, బంధాలు బంధుత్వాలను బట్టి తప్పిపోయాం. నీవు చేసుకున్న అప్పు వల్లే చిక్కుపడ్డావు. ఇప్పుడు పనికి వెళ్తున్నానని చెప్పుకుంటున్నావు. దేవుడు మెచ్చడు. సారీ, దేవుడు మెచ్చేది కాదు. నువ్వు చేసిన, నువ్వు డాంబికంగా ఆడంబరంగా బ్రతకడానికి చేసిన అప్పులు తీర్చుకోవడానికి పనికి వెళ్తా, నాకు పనికి అప్పు ఉందని చెప్పడానికి లేదు. నువ్వు శాపగ్రస్తురాలివి. వాక్యమందు, ప్రార్థన యందు మరి ఎదగాలి. మీరు లోకస్తులు కాదు, శరీర సంబంధులు కాదు. ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు, స్తుతి కలుగును గాక, స్తోత్రము కలుగును గాక, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయి. నీ వాక్యము సత్యము. ప్లీజ్ సహాయము చేయి. స్తుతి కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.